నెక్స్ట్ మిగతా వార్తల్లో మార్చిలో కాళేశ్వరం పైన తుది నివేదిక. భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ ఘోష్ కమిషన్. నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం. ఫిబ్రవరిలో కేసీఆర్, హరీష్ రావు, ఈటెల విచారణట. ఈటెలకు నోటీసుల ఘోష్ కమిషన్ లక్ష్యం ఏంటి? బీజేపీ అధిష్టానం ఆరా. తక్షణ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నేతలకు ఆదేశం. అత్యవసర నివేదిక పంపిన రాష్ట్ర నాయకత్వం అట. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఆయన భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీజేపీ నాయకులు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. 24, 25 తేదీల్లో ఆయన ప్రకటన రాబోతున్నది అని అంటున్నారు. సో అయితే ఇప్పుడు ఏది మన ఈ ఘోష్ కమిషన్ ఏదైతే అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ మీద ఎంక్వైరీ చేస్తున్నదో, ఆనాడు ఈ కాళేశ్వరం సంబంధించిన దాంట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. హరీష్ రావు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి. సో కాబట్టి ఈ ముగ్గురిని విచారణకు పిలవాలన్నది ఘోష్ కమిషన్ వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందట. ఫిబ్రవరిలో పిలవబోతున్నారట. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఎట్లా నోటీసులు ఇచ్చారు, ఏం జరుగుతున్నది అని బీజేపీ హైకమాండ్ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వానికి రిపోర్ట్ అడిగితే వీళ్ళు ఒక రిపోర్ట్ పంపించారట. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బ్యారేజీల నిర్మాణం పైన కమిషన్ విచారణ కొలిక్కొచ్చింది. మార్చి నెలాఖరు కల్లా విచారణ పైన నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు నిర్వహించిన సుదీర్ఘ విచారణలో అవకతవకలు, అక్రమాలపైన 204 పేజీలతో కమిషన్ నివేదికను సిద్ధం చేసిందట. ఇప్పుడు బీజేపీ అధిష్టానం కూడా కాళేశ్వరం స్కామ్ అనే చెప్తున్నది కదా. సరే, గతంలో మీరు ఫస్ట్ 5 ఇయర్స్లో కేసీఆర్తో కలిసి ఉన్నప్పుడు దాన్ని కొంత ఏదో ఇది చేసే ప్రయత్నం చేసిరు, కొంత సానుకూలంగా కేసీఆర్కి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేసిరు. ఇప్పుడు ఎందుకంటే ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కానీ ఇంకా ఉన్నటువంటి ఇంకా 1-2 కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే 10-11% ఇంట్రెస్ట్కి తెచ్చిండు. ఎవరు? కేసీఆర్. దాదాపు 60,000 కోట్లు అక్కడి నుంచే తెచ్చిండు. 60,000 కోట్లు అక్కడి నుంచే తెచ్చిండు. ఇప్పుడు కొంత బీజేపీకి అనుకూలంగా మాట్లాడే వెదిరే శ్రీరామ్ గారు లాంటి వాళ్ళు కూడా కాళేశ్వరంని తప్పుపడుతూనే వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈటెల ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిండు కాబట్టి ఆయనకి విచారణకు విలువబోతున్నారని అర్థమవుతున్నది. బేసిక్గా ఏముంటుంది ఆయన పాత్ర? అందులో ఆయన పాత్ర ఏముంటుంది? ఫిబ్రవరిలో నేతలకు పిలుపట. కాళేశ్వరంపై నిర్ణయాలు తీసుకున్న నాటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ను ప్రశ్నించడానికి కమిషన్ ఫిబ్రవరిలో పిలువబోతున్నది. వీరికి సమన్లు జారీ చేయడానికి ముందు వారికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు కమిషన్ సిద్ధం చేసుకుంటోంది. కేసీఆర్ను ప్రశ్నించడంతో విచారణ ముగుస్తుంది. ఆ తర్వాత నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు. అంత ఉత్తదే అండి ఇది. టోటల్ 90% ప్రాజెక్ట్ని పక్కన పెట్టి 3 బ్యారేజీల మీద విచారణ చేసినప్పుడే అయిపోయింది దీని పని. ఏముండదు ఇలా. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? భూములది ఏమైంది? కాళేశ్వరం ఏమైంది? ఏడు దాన్నే ఉంది కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ఆరోపణలపైన విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పైన బీజేపీ నాయకత్వం ఆరా తీసింది. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు లక్ష్యం ఏంటి? ఎవరెవరికి సమన్లు జారీ చేస్తోంది? ఏ అంశాలపైన కమిషన్ విచారణ జరుపుతోంది? ఇలాంటి వివరాలను తక్షణం తమకు అందించాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో 4 పేజీల అత్యవసర నివేదికను పార్టీ రాష్ట్ర నేతలు సోమవారమే జాతీయ నాయకత్వానికి పంపించారు. ఈ నివేదికలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాలను వివరించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పనులతో సంబంధం ఉన్న నీటిపారుదల శాఖతో పాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను విచారించింది. 2014-2017 మధ్యలో కాళేశ్వరం పనులు జరిగినప్పుడు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా కమిషన్ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయని రాష్ట్ర నాయకత్వం ఆ నివేదికలో పొందుపరిచింది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల ఆర్థిక మంత్రులను విచారించే అవకాశం ఉందని రాష్ట్ర పార్టీ నివేదించింది. ఎందుకంటే ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావు విచారణకు హాజరు కాబోతున్నారు ఇవాళ. సో కాబట్టి ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన ఈటెల రాజేందర్ని కూడా పిలవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. అండ్ దాంతోపాటు బీజేపీ నాయకత్వము పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు మీద ఆరా తీసిందట. పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు అంశంపైన బీజేపీ జాతీయ నాయకత్వం వివరాలు తీసుకుంది. ఈ సాఫ్ట్వేర్ను బీఆర్ఎస్ సర్కార్ రాజకీయ అవసరాలకు వినియోగించినట్టు ఆరోపణలున్నాయి. దీనిపైన కాంగ్రెస్ సర్కారు విచారణకు ఆదేశించింది. ఈ సాఫ్ట్వేర్ కొనుగోలులో అప్పటి ఆర్థిక మంత్రిగా ఈటెల సంతకం చేశారా?
ఎవరెవరి ఫోన్లు అప్పట్లో ట్యాప్ చేశారు, ఇలాంటి వివరాలను బీజేపీ జాతీయ నాయకత్వం తీసుకున్నదట. మొత్తానికి ఇది చర్చ రాబోయే 2-3 రోజులు 1 వీక్లో ఇంకొక దిశలో వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి ఇంతవరకు అయితే దీని మీద ఈటెల రాజేందర్ ఏమి రెస్పాండ్ అవ్వనట్టుంది. మరి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.